అందరికీ నమస్తే అండి. ఈ సాక్షి యాంకరేశ్వర్ గారికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు శరం ఉండదు. మళ్ళీ అదే పాట పాడుతూ ఉంటాడు. ఎన్నోసార్లు చెప్తాం, ఒరే వద్దు, ప్రాస వద్దు, చక్కగా విషయం మీద ఏమన్నా పరిజ్ఞానం ఉంటే దానిపైన విశ్లేషణ చెయ్యి, కవరింగ్లు వద్దని చెప్పేసాను. అయితే ఋషికొండ భవనం మనం అందరం చూసిందే. ప్రజల సొమ్ముతో విలాసవంతమైన భవనం కట్టేసుకున్నాడు, పెద్ద ప్యాలెస్ కట్టేసుకున్నాడు. పైగా దానికి వీళ్ళ కవరింగ్లు మామూలు కవరింగ్లు కాదు. ఇప్పుడు ఏమంటాడంటే వీడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా, ఆ బిల్డింగ్కి సంబంధించిన పత్రాలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టేయండి, అప్పుడు నిజంగా మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డిది అయిపోద్ది అది అని మాట్లాడుతున్నాడు. ఒకసారి వీడు ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి. ఆ భవనాలకు పునాది పడ్డప్పుడు రిషికొండకు గుండు కొట్టేస్తున్నారని ప్రచారం మొదలు పెట్టారు. ఆ తర్వాత అక్కడ అద్భుతమైన భవన నిర్మాణాలు జరిగినప్పుడు జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు వార్తలు రాయడం మొదలు పెట్టారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో రాజకోట రహస్యం, జగన్ మాయామహల్ అంటూ పైత్యపు రాతలు రాస్తున్నారు. నిజంగా అది జగన్ సొంత ఆస్తి అయితే ఇలా చేతిలో గంట పట్టుకుని ప్యాలెస్ లోకి అడుగు పెట్టేవారా? అది ప్రభుత్వ ఆస్తి కాబట్టే దర్జాగా అడుగు పెట్టారు. ప్రైవేట్ ఆస్తిలో అడుగు పెడితే కాళ్ళు ఇరుగుతాయని మీకు తెలుసుగా. అలా ఇరగలేదంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తే కాదని అట్లా, ఆస్తి ప్రభుత్వానిదే, సొమ్ము ప్రభుత్వానిదే. కానీ ఉండటానికి విలాసవంతమైన భవనం ప్రజల సొమ్ముతో నిర్మించేసుకున్నాడు. మొన్నటిదాకా ఒక ట్రాన్స్లో ఉన్నాడు, ఒక భ్రమలో బతికేసాడు. ఏంటి 30 ఏళ్ల కాలం పాటు నేనే అధికారంలో ఉంటాను కాబట్టి ప్రభుత్వ భవనం పేరుతో చక్కగా పెద్ద కొంప కట్టేసుకోవచ్చు. పెద్ద కొంప కట్టేసుకుని విలాసవంతమైన భవనం అన్నమాట. హంగు ఆర్భటాలు ఎక్కడ లేని ఫెసిలిటీస్ అన్నీ అందులోనే ఉండాలా. బాత్ టబ్బు కానించి సిగ్గు కూడా చెప్పుకుంటే బాత్ టబ్బు సంగతి పక్కన పెట్టండి, అందులో మసాజ్ చేసుకోవడానికి టేబుల్ కూడా ఏర్పాటు చేశారు తెలుసా. మరి ఎవడు పడుకుంటాడో ఎవడు మసాజ్ చేస్తాడో అర్థం కాదు. కానీ ప్రభుత్వ భవనంలో మసాజ్కి సంబంధించిన టేబుల్ ఎందుకు ఉందాయా? నేను తాయి మసాజ్ చేస్తారు వచ్చిన వాళ్ళకి. ఈశ్వర సిగ్గు అనిపించట్లా నీకు? మసాజ్ టేబుల్ చూస్తే నేను ఒక వీడియో ఉంది వినిపిస్తాలే, బాగోదేమో వినిపిస్తా, అది కూడా వినిపిస్తా, ఒక నిమిషం ఉండాలి. జగన్ కట్టుకున్న ప్యాలెస్ అంటున్నారుగా, అయితే ఆ ప్యాలెస్ పత్రాలు పట్టుకెళ్ళి నేరుగా ఆయన చేతిలోనే పెట్టండి. చెప్పించి కొడతారు అంటే అప్పుడు, కానీ చెప్పించి కొట్టరు. అలాంటి పనులు చేస్తే నిజంగా, అలాంటి మాటలు మాట్లాడితే నిజంగా చెప్పించి కొడతారు. నేను ఇందాకే కదా చెప్పాను, భవనం ప్రభుత్వానిదే కాదని అట్లా, కానీ జగన్మోహన్ రెడ్డి ఉండడానికే కట్టుకున్నాడు అనేది అర్థమైందా? చెప్పాను కదా ఇందాక, భ్రమలో బతికేసాడు. 30 ఏళ్ళ కాదు మనమే అధికారంలో ఉంటామని, అందుకని చెప్పి కట్టేసుకున్నాడు. సరే అక్కడ దాకా వద్దు. మాజీ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడిన మాటలు వినిపిస్తా. రోజానే మాట్లాడిన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి, నువ్వు ఎన్ని ఇల్లులు కట్టుకుంటావయ్యా? తాడేపల్లిలో కొంప ఉంది, పులివెందులో కొంప ఉంది, కడపలో కొంప ఉంది, బెంగళూరులో పెద్ద ప్యాలెస్ ఉంది, మళ్ళీ నువ్వు వైజాగ్లో కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రజల సొమ్ముతో నువ్వు ఎందుకు కట్టుకోవాలి? కనీసం అది చూడడానికి కూడా ఎవరిని ఎందుకు అనుమతించట్లేదు అక్కడికి? సామాన్య ప్రజలు ఎలాగా పోలేరు? ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని కూడా అలౌ చేయకపోతే ఎలాగా అని అడిగినందుకు మంత్రి రోజా ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నామని అడిగింది గుర్తుందా? ఆ వీడియోలోనే ఒక చిన్న మొక్క వినిపిస్తా, వింటే నీకు కూడా క్లారిటీ వచ్చేద్దా. ఇంకొకటి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఇల్లులు కావాలి, ఎన్ని ఇల్లులు కట్టుకుంటాడు, నువ్వెవడరా, నువ్వెవడివి అని అడుగుతున్నా. అదే ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో బలుపు విన్నావు కదరా. అప్పుడు రోజా మాట్లాడిన మాటలు మాట, ఎవడైనా క్వశ్చన్ చేస్తే నీకు ఎందుక ఎంత పెద్ద కొంప అని అడిగితే నువ్వెవడ్రా బల్బు తీరిపోయింది, ఆవిడికి తీరిపోయింది బల్బు, మీకు తీరిపోద్ది, కంగారు పడమాకండి. ఆ బల్బు మాటలు మాట్లాడుతున్నా రోజాకి ఆ పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఏపీకి కూడా రావట్లా, ఎక్కడో చెన్నైలో ఉండి ట్వీట్లు వేసుకుంటుంది, మళ్ళీ కామెంట్లు ఆపేసుకుంటుంది. సిగ్గుపడి ఇంకా మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తే. అహం కుళ్ళు, మళ్ళీ చెబుతున్నా, అహం కుళ్ళు, ఒళ్ళంతా పేరుకుపోయిన బ్యాచ్ కు బాబోయ్ దాని గురించి మీరే మాట్లాడాలా. అహం గురించి, కుళ్ళు గురించి మీరు మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది తెలుసా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒళ్ళంతా కూడా విషం మాట. పైకి నవ్వుతాడు కానీ నవ్వు కూడా విషపు నవ్వే. అహంకారానికి నిలువెత్తు రూపం అంటే జగన్మోహన్ రెడ్డిని చెబితే సరిపోద్ది, అవునా? ఇంకా మీ గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు. మీరంతా పకుడి బ్యాచ్కి వెళ్ళే, భజన బ్యాచ్కి వెళ్ళే, పట్టుమని 10 నిమిషాలు దేనిపైన మాట్లాడలేరు. చెప్పయ్యా, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో ఏం చేశాడు చెప్పు. అహంకుళ్ళు మీకు, జగన్మోహన్ రెడ్డికి
ఆ సాక్షిలో పనిచేసే ప్రతి ఒక్కడికి అహంకుల్లే. నువ్వు జర్నలిస్ట్ అనుకుంటున్నావా లేదంటే బ్రోకర్ గాడు అనుకుంటున్నావా మాకు అర్థం కావట్లా. అక్కడ భవనం లోపల చూస్తూ ఉంటే అంత పెద్ద విలాసవంతమైన భవనంలో డైనింగ్ హాలు, బాత్ టబ్బులు, కమోడ్లు, విచిత్రమైన వస్తువులన్నీ అందులో కనబడుతున్నాయి మాకు. ఎక్కలేని సోకులు అక్కడే. మళ్ళీ మనకు సముద్ర వ్యూ కనబడాలంట. ఆ వ్యూ ఉంటేనే కానీ మూడు రాదేమో మనోడికి. బాత్రూమ్ ఎదురుగా నేను చెప్పేది. పైగా మీరు వచ్చి ఇక్కడ కవర్ చేయాలి, పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేయాలి, పత్రాలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేతిలో ఇట్టేస్తారు. రమ్మను జగన్మోహన్ రెడ్డిని రమ్మని ఇట్టేస్తారు. సరే ఇవన్నీ పక్కన పెట్టు. తాడేపల్లి కొంప జగన్మోహన్ రెడ్డిదే కదా. సరే ఆయన పేరు మీద లేకపోయినా కానీ ఆయన కట్టకపోయినా కానీ ప్రస్తుతానికి ఉండేది ఆయనే కదా. మీరంతా కూడా ఆయనదే అని చెప్పుకుంటున్నారు కదా. దానిపైన ఒక గ్రిల్ ఒకటి వేసుకున్నాడు చూసావా, చుట్టూను ఇంటి చుట్టూ ఒక గ్రిల్ కవచం లాంటిది కట్టుకున్నాడు చూసావా. దానికి ఎంత అయింది అనుకుంటున్నావు? 3 కోట్ల రూపాయలు. సొమ్ము ఎవడదు అనుకుంటున్నావు? ప్రజల సొమ్ము. జీవో కూడా ఉంది ఆల్రెడీ. ఒక జీవో రిలీజ్ చేసుకొని తాడేపల్లి కొంపకి పింఛన్ వేయించుకున్నాడు చుట్టూ కూడా. మరి ఇప్పుడు ఏంటది? ప్రభుత్వ ఆస్తేనా? మేము వెళ్ళి ఆక్రమించేసుకోవచ్చు అది. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదురా? జీవో చూపించమంటావు నన్ను దానికి? ఒకసారి అవి చూపిస్తా. జీవో నెంబర్ కూడా చెప్తా. జీవో నెంబర్ చూపిస్తే నీకు బుద్ధి వచ్చింది. ఇదిగో ఫోటోలు కనబడుతున్నా లేదా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తా. ఇగో జీవో నెంబర్ 279. ఇక్కడ క్లియర్గా ఇక్కడ రాసి పెట్టా చూడిగో. 3,25,00,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి సొంత కొంపకి మాట. సొంత కొంపకి ఎంత? 3,25,00,000 రూపాయలు సొంత కొంపకి వేసేసుకున్నాడు. మరి అది ఎవడమ్మా మొగుడు సొమ్ము? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ ప్రభుత్వానికి రాసిచ్చేస్తాడా? నీ లెక్క ప్రకారం రాసిచ్చేయాలి. ఇప్పుడు పత్రాలు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెట్టాయని చెప్పి ఎలా అయితే అడుగుతున్నావో, మరి ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము, ఆ తాడేపల్లి కొంపలో ఉన్న కిటికీలు, కమోడ్లు, బాత్రూములకి ప్రతి దానికి కూడా ప్రజల సొమ్మే వాడాడు. అది కాకుండా చుట్టూ కవచంలా కట్టేసుకున్నాడు. దానికి సపరేట్గా మళ్ళీ 3,25,00,000 రూపాయలు సపరేట్గా మళ్ళీ దానికి పెట్టాడు. అంటే ఏంటి? ప్రజల సొమ్ము ఖర్చు పెట్టాడు కాబట్టి ఇప్పుడు తాడేపల్లి కొంప పత్రాలు తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పమను. అది బయటకు వచ్చింది. అది ఇప్పటి వరకు వచ్చినాయి అవి. ఇప్పటి వరకు వచ్చినాయి 2. రాని ఎంతో, తినేసింది ఎంతో. బయటకు వస్తే ఇంకా ఎన్ని ఉంటాయి అలాంటివి? 1, 2 కాదు కదా. ఈ భయం మాటలు మాట్లాడు మాకు. ఖచ్చితంగా ఇచ్చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఇంటి పత్రాలు తీసుకొచ్చి ప్రభుత్వం చేతిలో పెడితే ఆ తర్వాత తీసుకెళ్ళిపోద్దురు. కానీ పత్రాలు వచ్చి తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఇలా కొన్న తెలివితేటలు ఎవరికి లేవనుకుంటారో, లేదంటే ఎల్లే పెద్ద అపర మేధావులు అనుకుంటారో మాకు అర్థం కావట్లా. అలాంటి పనికి మన మాటలు మాట్లాడితే బోల్ మాటలు మాట్లాడతాం మేము. కూర్చొని మాట్లాడేదిగా. నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడుతావు, నేను ఇక్కడ కూర్చొని మాట్లాడతా. ఉపయోగం లేని మాటలు ఎన్ని మాట్లాడుకున్నా దండగా వృధా ప్రయాసం మాట. చెప్తానికి కొద్దిగా సిగ్గు ఉండాలి. వీళ్ళు పొద్దున్నే తయారైపోతాడు సాక్షిలో, రాత్రే తయారైపోతాడు. పొద్దున్నే కానీ నేను పొద్దున్నే చూస్తాను కానీ ఇక పాఠాలు చెప్పాలి. ఇంకా ఆ చంద్రబాబు నాయుడు గారు కట్టారు కదా 1000 కోట్ల రూపాయలతో భవనం. అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది? ఈ 5 ఏళ్ల కాలం గడిపికేరా? ఈ 5 ఏళ్ల కాలం గుర్తుకు రాలేదా? అది 2019 ఎన్నికల ముందు మీరు చేసిన దుష్ప్రచారం అది. అవునా? మరి 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు అలాంటి సంఘటనలు జరగలేదే? ఎప్పుడు చూపించలేదే? ఇగో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ బిల్డింగ్ కట్టారు, ఇది నాశనం అయిపోయింది, నాసిరకంగా కట్టారు. ఇదిగో మేము ఆధారాలతో సహా చూపిస్తామని చెప్పేసి మీ సాక్షి ఉంది, సాక్షి 2 TV 9 ఉండేది, ఎన్టీవీ, ఈ 3 ఛానల్స్లో అయినా కానీ కనీసం చూపించే ప్రయత్నం చేయకపోయారా? ఇగో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ కట్టారనో, సచివాలయం కట్టారనో, నాసిరకంగా కట్టారనో ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఆ రోజే మాట్లాడకపోయారా? ఆ రోజే చూపించవచ్చు కదా. ఈ 5 ఏళ్ళు గుర్తుకు రాలేదు వీళ్ళకి. ఎక్కడో ఏ రాష్ట్రంలో ఒక వీడియో తీసుకొచ్చాడు, పాత వీడియో, దాన్ని సాక్షిలో వేసాడు అంతే. ఆ వర్షాలు పడేది, ఆ ఎత్తేది, ఆ ముక్కలు రాలిపోయింది తీసుకొచ్చి. ప్రతిదానికి కూడా అసెంబ్లీ పెట్టేసి అందులో ఒక స్క్రీన్ ఒకటి పెట్టేసి ఆ స్క్రీన్ మీద వీడియో వేసి మాట్లాడేసి ముసిముసిలో నవ్వేసుకుంటారు కదా. మరి ఎందుకు చేయాలా? అలాంటి ప్రయత్నం ఎప్పుడు చేయలేదు కదా. మళ్ళీ పాఠాలు చెప్పాలా? ఇవాళ గుర్తుకొచ్చేస్తాయి అన్నీ మనకి. అదొక విలాసవంతమైన భవనం అంటే ఎవరి కోసం కట్టేసుకున్నాడు? మాట్లాడితే ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. రాష్ట్రపతిని ప్రధానమంత్రి వచ్చినప్పుడు నివాసం ఉండడానికి లేదు కదా, అధికార నివాసం మాట, దానికన్నా వాడుకోవచ్చు కదా అంటాడు. ఇది 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో వచ్చే రాష్ట్రపతి ప్రధానమంత్రుల కోసం 500 కోట్ల రూపాయలతో భవనం కట్టేసాడే.
లేదంటే దాన్ని హోటల్ కింద వాడేసుకోవచ్చు. ఇంతకుముందు హరిత రిసార్ట్ ఉండేది కదా, అదే ప్లేస్లో కట్టారు కదా, హోటల్ కింద కూడా మార్చేసి వాడేసుకోండి. వీళ్ళు ఇస్తున్నారు మరి సలహాలు తిరిగి. ఎవడుండాలి దాంట్లోని? ఏ అదానియో ఏ అంబానియో లేదంటే ఇతర దేశ ప్రధానులు వచ్చి ఉండాలి అక్కడ. సామాన్య ప్రజలు ఎవడు ఉండేలే పరిస్థితి ఉండదు అందులో. 500 కోట్ల భవనం కదా, సంవత్సరానికి వడ్డీ రాదు. మరి ఎవరి కోసం కట్టేసుకున్నాడు? దానికి సమాధానాలు చెప్పరు. నేను జర్నలిస్ట్ అనే కన్నా నేను బోకర్ అంటే బెస్ట్ ఏమో.